ఏఐ వాయిస్ జనరేటర్స్ చాలానే ఉన్నాయి. బట్ ఫ్రీగా ఈజీగా జనరేట్ చేసే నాకు నచ్చిన ఏఐ వాయిస్ జనరేటర్ ఏంటంటే వాయిస్ మేకర్. ఇందులో మనం ఫ్రీగా వాయిస్ జనరేట్ చేయొచ్చు, అది కూడా ఒక 20 వాయిసెస్ వరకు. వేరే దాంట్లో ఏంటంటే ఒక 3 నుండి 5 వరకు మాత్రమే మనం వాయిస్ జనరేట్ చేయొచ్చు. కానీ దీంట్లో ఒక 20 వరకు వాయిసెస్ మనం జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎలా వాయిస్ జనరేట్ చేయాలో ఇందులో చూద్దాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో వాయిస్ మేకర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన దానిపైన క్లిక్ చేస్తే దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నట్లయితే లాగిన్ అవ్వండి. లేదనుకో రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేస్తే మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది టైప్ చేయండి. అలాగే ఇక్కడ వాయిస్ వాల్యూమ్, వాయిస్ స్పీడ్, వాయిస్ స్పీచ్ అని ఉంది కదా, వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, మనం ఏదైతే ఇచ్చామో టెక్స్ట్లో దాన్ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చేంజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రో డిఫాల్ట్ అని ఉంది కదా, ప్రో మీద క్లిక్ చేయకూడదు, అది మనకు పెయిడ్ ఆప్షను. ఇక్కడ డిఫాల్ట్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఇలా ఉంటాయి. అప్పుడు మనకు లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అని టైప్ చేస్తే ఇక్కడ ఫీమేల్, మేల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మన తెలుగు పైన క్లిక్ చేస్తే మనకు రణధీర్, తన్నయ్య అని వచ్చారు. శుభ మధ్యాహ్నం. మీరు ఇక్కడ టైప్ చేసే ఏదైనా వచనాన్ని చదవగలిగే సామర్థ్యం నాకు ఉంది. శుభ మధ్యాహ్నం. మీరు ఇక్కడ టైప్ చేసే ఏదైనా వచనాన్ని చదవగలిగే సామర్థ్యం నాకు ఉంది. ఇప్పుడు న్యూట్రల్లో పెడితే సేమ్ మళ్ళీ తెలుగు లాంగ్వేజ్. అలాగే ఇక్కడ జెండర్ కూడా ఫీమేల్, మేల్ ఏదైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇద్దరు వచ్చారు, మోహన్, శృతి. శుభ మధ్యాహ్నం. మీరు ఇక్కడ టైప్ చేసే ఏదైనా వచనాన్ని చదవగలిగే సామర్థ్యం నాకు ఉంది. శుభ మధ్యాహ్నం. మీరు ఇక్కడ టైప్ చేసే ఏదైనా వచనాన్ని చదవగలిగే సామర్థ్యం నాకు ఉంది. ఇలా మనకు నచ్చిన వాయిస్ని చూస్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అదే వాయిస్ మనకు ఏదైతే మనం టెక్స్ట్లో ఇస్తామో ఆ వాయిస్ జనరేట్ అవుతుంది. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మనం వాయిస్ స్పీచ్ని అడ్జస్ట్ చేసుకుంటే వాయిస్ చేంజ్ అవుతుంది. కన్వర్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేస్తే చాలు. సేమ్ అదే టెక్స్ట్ని ఇంకో టోన్లో వినాలనుకుంటే స్పీచ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అలాగే స్పీచ్ని మళ్ళీ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ ఇలా మారుతుంది. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అలాగే మనం ఇతర లాంగ్వేజ్లో కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు, ఇంకా ఇతర లాంగ్వేజ్లలో ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం టెక్స్ట్ నుండి స్పీచ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలుగులో ఈ మోహన్, శృతి ఎలాగా ఉన్నారో అలాగే వేరే లాంగ్వేజ్లో ఇంకా వేరే నేమ్స్తో వేరే ఏఐ వాయిస్ జనరేటర్స్ ఉంటారు. Good afternoon. I am capable of reading any text that you type here. Good afternoon. I am capable of reading any text that you type here. Good afternoon. I am capable of reading any text that you type here. For example, here is a quote from the Game of Thrones series. Why is it that when one man builds a wall? ఇలా మనము ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం టెక్స్ట్ నుండి స్పీచ్గా మార్చుకోవచ్చు. ఇలా మనము టెక్స్ట్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ టు స్పీచ్గా మార్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. అయితే ఇక్కడ మీకు నచ్చిన వాయిస్ని జనరేట్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఆన్లైన్లో మీరు చేస్తున్నారు కాబట్టి లాగౌట్ చేసుకుంటే సేఫ్. ఓకే గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. మీకు ఒక మంచి
ఫ్రీ వాయిస్ జనరేటర్ దొరికిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.